అమెరికా ఇరాన్ మధ్య 15 రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి తామే పోస్ట్ మ్యాన్ పనిచేశామని చెప్పుకుంటున్న పాకిస్తాన్ ఇప్పుడు ఏకంగా తమ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోసం నోబెల్ శాంతి బహుమతి కావాలని డిమాండ్ చేయడం అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద జోక్గా మారింది. ప్రపంచంలో నోబెల్ శాంతి బహుమతికి ఉన్న విలువ ఏంటో కానీ పాకిస్తాన్ కు మాత్రం అది గల్లీ క్రికెట్ ట్రోఫీలా కనిపిస్తున్నట్లుంది. అమెరికా ఇరాన్ మధ్య ఏదో 15 రోజుల పాటు కాల్పులు ఆగితే ఆ క్రెడిట్ మొత్తం తమదే అని, అందుకే షెహబాజ్ షరీఫ్ కు నోబెల్ చేయాలని కరాచీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుండి అక్కడి మీడియా వరకు గొంతు చించుకుంటున్నాయి. అప్పుల కోసం ప్రపంచ దేశాల కాళ్లు పట్టుకునే స్థితిలో ఉండి ఇప్పుడు ఏకంగా ప్రపంచ శాంతిని తామే కాపాడామని బిల్డప్పిస్తుండడం చూసి నెటిజన్లు జోక్ ఆఫ్ ది సెంచరీ అంటూ నవ్వుకుంటున్నారు. నిజానికి కాల్పుల విరమణ వెనుక చైనా ఒత్తిడి, అమెరికా వ్యూహాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. కానీ మధ్యలో పాకిస్తాన్ వచ్చి నేను కూడా దూరాను అన్నట్లుగా ఈ ఇస్లామాబాద్ ఒప్పందం మా వల్లే సాధ్యమైందంటూ డప్పు కొట్టుకుంటోంది. గతంలో తన కోసం తాను కాకుండా కేవలం ట్రంప్ మెప్పు కోసం ట్రంప్కు నోబెల్ ఇవ్వాలి అని మొసలి కన్నీళ్లు కార్చిన షెహబాజ్ ఇప్పుడు తన పేరునే ప్రచారంలోకి తెచ్చుకోవడం ఆయన అమాయకత్వానికి పరాకాష్ట. మరోవైపు అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ మనస్తత్వం గురించి తెలిసిన వారు ఈ నోబెల్ గోల చూసి విస్తుపోతున్నారు. తనను మించిన శాంతి దూత మరొకరు లేరని, నోబెల్ తనకే రావాలని బహిరంగంగా చెప్పుకునే ట్రంప్ ఈ క్రెడిట్ మొత్తం షరీఫ్ ఖాతాలోకి వెళుతుందని తెలిస్తే ఊరుకుంటారా? ఒకవేళ ఈ డిమాండ్ గనుక వైట్ హౌస్ చెవిన పడితే ట్రంప్ షెహబాజ్ షరీఫ్ కి ఇచ్చే బహుమతి శాంతి కాదు, అశాంతి. అప్పుల మీద ఇచ్చే కొద్దిపాటి డాలర్లను కూడా కట్ చేసి పాకిస్తాన్ కు చుక్కలు చూపించడం గ్యారంటీ.